వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు తెలంగాణ స్పెషల్ మటన్ కర్రీ అండ్ బగారా రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోండి. కొంచెం జీలకర్ర వేసుకోండి. ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోండి. ఇప్పుడు ఒకసారి కలుపుకోండి ఫ్రెండ్స్. ఆనియన్స్ అనేది బాగా మగ్గాలి ఆయిల్లో. మనకి మగ్గుతుంటే కలర్ చేంజ్ అయిపోతుంది కాబట్టి తెలిసిపోతుంది మనకి. ఇప్పుడు మటన్ మనం బయట నుంచి తెస్తాం కాబట్టి ఎలా కట్ చేస్తారో తెలీదు. అందుకే ఒకసారి వాష్ చేసుకుంటే బెస్ట్. వాష్ చేసుకొని అయితే వేసుకోండి మటన్. ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్, ఇది ఆనియన్స్ కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు అల్లం వేసుకోండి. అల్లం వేసుకొని కొద్దిసేపు అట్లనే ఫ్రై చేసుకోండి. ఇట్లా బాగా ఫ్రై అవ్వాలి అల్లం కూడా. ఇప్పుడు కొంచెం పసుపు అయితే వేసుకోండి. పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనకి ఇది అల్లము ఇంకా పసుపు పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు అయితే ఆయిల్లో అట్లనే మగ్గనివ్వండి. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న మటన్ అయితే వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఒకసారి అయితే కలుపుకోవాలి. మొత్తం ఆయిల్ ఇంకా ఆనియన్ అవన్నీ మనకి మటన్కి పట్టేటట్టు మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి మటన్లో నుంచి వాటర్ అనేది వస్తుంది. ఆ వాటర్ అంతా పోయేంత వరకు మటన్ని బాగా ఉడకబెట్టాలి. ఇలా ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి మొత్తం. చూసారా ఫ్రెండ్స్, మొత్తం అందులో ఉన్న వాటర్ అంతా పోయింది. మటన్ నుంచి వచ్చిన వాటర్ అంతా ఇట్లా కొంచెం దగ్గరికి అయిపోయింది అన్నమాట. ఇప్పుడు మనం కారం వేసుకోవచ్చు. ఇప్పుడు మటన్ కాబట్టి నేను ఒక 3 స్పూన్స్ అయితే కారం వేస్తున్నాను. మీకు కారం ఎంత కావాలో అంత వేసుకోండి. నాన్ వెజ్కి అయితే కారం ఎక్కువనే పడుతుంది. 2 టేబుల్ స్పూన్స్ అయితే ఉప్పు వేసుకున్నాను. మనకు కారం ఎక్కువ ఉంటేనే కొంచెం ఇది నీసు వాసన అనేది రాకుంటుంటుంది కాబట్టి కొంచెం ఎక్కువనే వేసుకోండి. స్పైసీగా చేసుకోవాలంటే స్పైసీగా చేసుకోండి, నార్మల్గా చేసుకోవాలంటే నార్మల్గా చేసుకోండి. చూసి వేసుకోండి కారం అయితే. ఇప్పుడు ఇక్కడ మొత్తం ఎందుకు జరుపుతున్నా అని చూస్తున్నారా? ఇక్కడ మధ్యలో అయితే నేను టమాటా వేద్దాం అనుకుంటున్నాను. అలా వేస్తే టమాటా అనేది బాగా ఉడికిపోతుంది కాబట్టి ఇంకా మనం తర్వాత అంతా ఒకటి దగ్గరికి కలిపేయచ్చు. ఒక టమాటా అయితే కట్ చేసి వేసుకున్నాను. ఇలా టమాటా వేసేసి మనం మూత అయితే పెట్టేసుకోవాలి. చూడండి, ఇట్లా టమాటా బాగా మగ్గుతుంది. ఒకసారి చూసుకోవాలి. ఇట్లా మగ్గిందని తెలిసిన తర్వాత మనం మొత్తం ఒకటేసారి కలిపేయచ్చు. ఇలా చేస్తే ఏమవుతుందంటే టమాటా ఒక 2-3 మినిట్స్లోనే ఉడికిపోతుంది. అదే మనం మటన్లో వేసేసినాం అనుకో సరిగా ఒకటి ఉడుకుతుంది, ఒకటి ఉడకదు. ఇప్పుడు మసాలా అయితే వేసుకోండి. మసాలా వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకోండి. వాటర్ అయితే వేస్తున్నాను. మటన్ కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే ఉడకాలి. గిన్నెలలో అయితే కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి మనకు వాటర్ ఎక్కువనే పడుతుంది. చూసి వేసుకోవాలి వాటర్ అయితే. ఇంకా లాస్ట్కి అయితే కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. మటన్ అయితే బాగా ఉడికిపోయింది. కొత్తిమీర పుదీనా వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇంకా ఇప్పుడే మనం ఉప్పు అయిందా కాలేదా అనేది ఒకసారి టేస్ట్ చూసి ఉప్పు వేసుకోండి. ఒకవేళ అయితే పర్లేదు, కాకపోతే అయితే వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం బగారన్నం ఎలా చేయాలో చూసేద్దాం. బగారన్నంకి ఒక గిన్నె పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఒక లవంగం, చెక్క, యాలకు, ఈ బగారా ఆకు, సాజీరా, జీలకర్ర వేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోండి. ఇది ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడు మనం కొంచెం కరివేపాకు అయితే వేసుకోండి. ఇప్పుడు అల్లం వేసుకోవాలి. అల్లం వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి. కొత్తిమీర పుదీనా 2 వేసాను నేను, బాగుంటుంది టేస్ట్ కాబట్టి. ఇప్పుడు ఒక డబ్బా
నేను బియ్యం తీసుకున్నా కాబట్టి ఒక డబ్బా వాటర్ అండ్ ఇంకా మళ్ళీ హాఫ్ డబ్బా వాటర్ అయితే వేసుకున్నా, కరెక్ట్ మెజర్మెంట్స్. కొంచెం ఉప్పు వేసుకోండి. ఇప్పుడు గరం మసాలా వేసేసుకొని మనం వాటర్ అనేది బాయిల్ అవ్వాలి బాగా. బాయిల్ అయ్యేటప్పుడు మనం రైస్ అనేది వేసేసుకోవాలి, బియ్యం వేసుకోవాలి. ఒక డబ్బా బియ్యం తీసుకుంటే ఆ డబ్బాతో మళ్ళీ వాటర్ తీసుకొని మళ్ళీ హాఫ్ డబ్బా వాటర్ తీసుకోవాలి. అప్పుడే మనకి పొడి పొడి వస్తుంది అన్నం, చాలా బాగుంటుంది, టేస్ట్ మెత్తగా కాకుండా ఉంటుంది. ఇప్పుడు రైస్ వేసాం కదా, ఇట్లా ఉడకాలి బాగా. ఒక 2 minutes అట్లా హై ఫ్లేమ్లో పెట్టుకోండి. తర్వాత ఇంకా మళ్ళీ సిమ్లో పెట్టేసుకోండి ఉడికిన తర్వాత. ఎక్కువ మసాలాలు వేయలేదు, లైట్గా మసాలాలు వేసాను. చూడండి ఇట్లా పొడి పొడి అవుతుంది అన్నం. సండే స్పెషల్ మీరేం చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.